Maranatha. Worship is one of the most important aspects of Christian faith. ఆరాధన క్రైస్తవ విశ్వాసములో ఒక ప్రధానమైన అంశము. సాధారణంగా మన విశ్వాస జీవితము ఎలాగుండవలనని, ఈ విశ్వాస జీవితంలో మనము చేయు ఆరాధన ఎలాగో ఉండవలనని మనము యోచించినప్పుడు, తలంచినప్పుడు నీవు తెలుసుకోవలసిన సత్యం ఏమిటి అంటే, నీవు క్రీస్తు యేసుని పోలి నీవు నడుచుకోవాలి. క్రీస్తు యేసు తండ్రి యందు ఉంచిన నమ్మిక వంటి నమ్మిక నీవు కలిగి ఉండాలి. క్రీస్తు యేసు తండ్రికి చేసిన ఆరాధన వంటి ఆరాధన నీవు నేను చేయాలి. నీ జీవితము, నా జీవితము అనుక్షణము అనుదినము దేవుని ఆరాధించగలిగిన జీవితమై ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు వారిని మనము చూచినప్పుడు ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ హిస్ లైఫ్ హి బ్రాట్ ఆనర్ టు గాడ్. దేవునికి అనునిత్యము, అనుక్షణము, అనుదినము దేవుని గణపరచుచున్న వాడై ఉన్నాడు. ఫ్రమ్ ఎవ్రీథింగ్ దట్ హీ సెడ్, ఫ్రమ్ ఎవ్రీథింగ్ దట్ హీ థాట్ అండ్ ఎవ్రీథింగ్ దట్ హీ డిడ్, తను తలంచి ఉన్న తలంపు మొదలుకొని తను చేసిన ప్రతి పని వరకును కూడా దేవుని గణపరిచిన వాడై ఉన్నాడు. హీ బ్రాట్ ఆనర్ టు గాడ్, హీ వర్షిప్ గాడ్. వెన్ వి పాండర్ ఆన్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యేసుని సిలువను చూచినప్పుడు ఆ సిలువ దగ్గర సైతము ఆరాధనను మనము చూస్తూ ఉన్నాం. చాలాసార్లు మనము నోటితో చెప్పు మాటలు, చేయు ప్రార్థనలు, చేయు స్తుతి ఆరాధనగా మనము తలస్తూ ఉంటాము. కానీ ద ట్రూ మీనింగ్ ఆఫ్ వర్షిప్ ఈస్ బీయింగ్ ఒబీడియంట్ అన్టు గాడ్. నీవు ఆరాధనను నిర్వచించవలనంటే నీ విధేయతయే నిజమైన ఆరాధన. దేవుని గనునిగా నీవు ఎంచి పైనున్నవానిగా నీవు ఆయనను ఆరాధించినప్పుడు, ఆయన యందలి భయమును నీవు కలిగి ఉన్నప్పుడు, వినయ విధేయతలతో నీవు నడుచుకున్నప్పుడు, అది నీవు దేవునికి చేయు ఆరాధన. యేసుక్రీస్తు ప్రభు సిలువను ఎక్కినప్పుడు ఆ సిలువపై నుండి కూడా ప్రభు నీ గణపరిచాడు, ఆరాధించాడు. ఎలాగని మీరు అంటారా? హీ న్యూ దట్ ద కప్ దట్ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ ఇస్ టూ మచ్ ఫర్ హిమ్. తన ముందు ఉన్న ఆ సిలువ యాగము బహుభారమైనదని క్రీస్తు యేసు ఎరిగి ఉన్నాడు. అందుకని గెత్సెమనే తోటలో తండ్రితో ప్రార్థన చేస్తూ, ఆ గిన్నె నీ చిత్తమైతే నా యొద్ద నుండి తొలగించమన్నాడు. బట్ యెట్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఇస్ యువర్ విల్. అయినను కూడా నీ చిత్తమే. ఇఫ్ ఇట్ ఇస్ నాట్ యువర్ విల్ ఫర్ దాట్ కప్ టు బి రిమూవ్డ్, దెన్ ఇట్ ఈస్ ఓకే. ఆ భారం మోయడానికి నేను సిద్ధముగా ఉన్నాను. నీ చిత్తమైతే ఆ బరువంతా మోయడానికి నేను సిద్ధముగా ఉన్నాను. He put the goals of his father ahead of his suffering. తన శ్రమ, తన బాధ వీటన్నిటికన్నా మించి ఘనముగా, శ్రేష్టముగా తండ్రి చిత్తాన్ని ఎన్నుకున్నాడు. అందుకని నీవు సిలువను చూచినప్పుడు ఇట్ వాజ్ వర్షిప్ ఆఫ్ క్రైస్ట్ అన్టు గాడ్. క్రీస్తు దేవునికి చేసిన ఆరాధన, తండ్రి చిత్తమునకు లోబడి ప్రభువు జరిగించిన ఆరాధన. తన ప్రాణమును పణముగా పెట్టి మానవాళి పాప పరిహారార్థమై తన ప్రాణమును వీడినాడి తండ్రి చిత్తమును జరిగించి క్రీస్తు యేసు చేసిన ఆరాధన. తండ్రి చిత్తమును జరిగించటలో నీవు తండ్రిని ఆరాధించగలవు. నీవు ఆరాధిస్తున్నావా? ప్రభువా, మా రక్షకుడు, కాపరి, మోక్షప్రదాత క్రీస్తు యేసు నీ చిత్తమును జరిగించి నిన్ను సిలువపై నుండి ఆరాధించి ఉన్నారు. మేము అట్టి ఆరాధికులు కావాలి ప్రభువా. నీ చిత్తమును జరిగించి నిన్ను ఆరాధించు వారమై ఉండాలి ప్రభువా. అట్టి మనస్సును మాకు దయచేయము. అట్టి ఆరాధన చేయువారుగా మమ్ములను నిలుపుము. నీ సహాయము మాకు ఇమ్ము. ప్రాణనాథుడైన క్రీస్తు పేర ప్రార్థించుచున్నామో మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.